ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండి కూర్చోండి. రండి అమ్మా. చెప్పండి అమ్మా. మా ఇంట్లో త్వరలో వివాహం జరగబోతోంది. దానికి కావలసిన బట్టలన్నీ మీ దగ్గర చూద్దామని వచ్చాను. చాలా సంతోషం. మీకు ఎలాంటి చీరలు కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి. ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. బండి రారా. సహస్ర, ఒకసారి విహారీకి ఫోన్ చేసి చూడు. బట్టలు తీసుకునేటప్పుడు తనకి వీడియో కాల్ చేసి చూపించాలి కదా. అలాగే పిన్ని. సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు కానీ లిఫ్ట్ చేసామంటే లేనిపోయిన అబద్ధాలని చెప్పాలి. అస్సలు చేయకూడదు. ఏమైంది సహస్ర? బావ ఎవరితోనే బిజీగా ఉన్నట్టున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, ఇదిగోండి, ఈ నీళ్లు తాగండి. తాగండి. చాలు సార్, ఇట్స్ ఓకే. అల్లుడు గారిని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఎప్పుడు తలుచుకునే పెళ్ళాం పక్కనే ఉంది కదా, ఇంకెవరు తలుచుకుంటారు? రాణి, వాళ్ళని కాస్త ప్రశాంతంగా గడపనివ్వు. నువ్వెలారా, వంటగదిలో పనుంది. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి అమ్మా. అన్నీ లేటెస్ట్ డిజైన్స్ చూసుకోండి అమ్మా. ఈ కలర్ చాలా బాగుంటుంది, చూడండి. అమ్మా, కొంచెం మంచినీళ్ళు తెప్పిస్తారా? ఇప్పుడే తెప్పిస్తానమ్మా. అమ్మా కనకం, 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 నాన్న కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా. తీసుకొస్తున్నా నాన్న. కనకం, నువ్వు ఆగు. బావగారు ఒక్కరే ఉన్నారు. ఆయన అలా ఒంటరిగా వదిలేసి వచ్చేస్తే ఎలా? ఇదే నా భార్య బాధ్యత. బావగారితో కాస్త టైం స్పెండ్ చేయి. అయినా ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు వెళ్ళు. అమ్మా, మంచినీళ్ళు తీసుకో.
ఓకేనా? ఉమ్. సహస్ర, నువ్వు కాల్ చేసినా మీ బావ కాల్ లిఫ్ట్ చేయడం లేదు, కనీసం కాల్ బ్యాక్ అయినా చేయడం లేదు. మరి అంత బిజీగా ఉన్నాడంటావా? పిన్ని, ఈ బిజీ పనుల గురించి, బిజినెస్ పనుల గురించి నీకు కూడా తెలుసు కదా. పనిలోకి దిగితే నువ్వు కూడా ఇలాగే బిజీ అయిపోతూ ఉంటావు కదా. సరే సరే, తీసుకోబోయే చీరలు విహారీ కూడా చూపిస్తాను అన్నావు కదా. తను బిజీలో ఉండి చూసుకోకపోవచ్చు, ఒక్కసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సరే పిన్ని, ఇప్పుడు చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడుండి మాట్లాడితే ఏమైపోయింది, అదేంటో నాకు కూడా తెలుస్తుంది కదా. ఛా! కనకం, త్వరగా రా. వస్తున్నాను బామ్మ. కూర్చోమ్మా. సహస్ర ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడేస్తే ఓ పని అయిపోతుంది. ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేసి వస్తాను. కనకం, అల్లుడు గారికి తిన్నది జీర్ణం అవ్వాలంటే కాస్త మజ్జిగివ్వు. సరే. అమ్మయ్యా, బావగారికి ఇప్పుడు ఫ్రీ టైం దొరికిందన్నమాట. ఐఎమ్ వెరీ సారీ సహస్ర, ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నాను. దట్స్ ఓకే బావా, నువ్వు ఎవరెవరితోనూ బిజీగా ఉంటావని నాకు తెలీదా? అది సరే కాని బావా, నేను, అమ్మ, అత్తయ్య గారు, అంబిక పిన్ని, వసుదా పిన్ని పెళ్లి బట్టల షాపింగ్ అని ఒక ఊరొచ్చాం. అయితే ఏం లేదు బావా, నేను ఒకసారి వీడియో కాల్ చేస్తాను. నువ్వు ఏ చీరలు సెలెక్ట్ చేసుకోమంటే ఆ చీరలు సెలెక్ట్ చేసుకుంటాను. నేనేమో ముంబై అని చెప్పాను, ఇదేమో పల్లెటూరు. వీడియో కాల్ చేయమంటే ఖచ్చితంగా దొరికిపోతాను. బావా ఉన్నావా? వీడియో కాల్ చేయనా? సహస్ర వద్దొద్దు సహస్ర, వీడియో కాల్ వద్దు. అదేంటి బావా, నేను అడిగింది వీడియో కాలేగా. అదేదో అడగకూడదు అడిగినట్టు అంత కంగారు పడిపోతున్నావేంటి? సహస్ర అదేం లేదు సహస్ర, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను కదా. ఇప్పుడు వీడియో కాల్ చేసి జాకెట్లు శారీలు చూస్తుంటే అందరి ముందు డిగ్నిటీగా ఉండదు కదా. అవును బావా, అదే నిజమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.